హాయ్ అండి. ఈరోజు మనం అరుదైన ఆకర్షణీయంగా ఉండే చెంగల్వ పూల మొక్క గురించి తెలుసుకుందామండి. చిన్నప్పుడు మనం బుక్స్లో చదువుకునే ఉంటామండి. చిన్ని కృష్ణుడిని పొగుడుతూ ఒక పద్యం ఉండేది. చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ అనే పద్యం ఉండేది. ఆ పద్యంలో అయితే మనం చెంగల్వ పూలు చదువుకున్నామో అవే చెంగల్వ పూలు అండి. ఇది ఒక ఫ్లవరింగ్ బల్బ్ ప్లాంట్ అండి. దీని సైంటిఫిక్ నేము అమరిలిస్ బెల్లడోనా. ఇంకా దీనికి చాలా డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయండి. జెర్సీ లిల్లీ అని, బెల్లడోనా లిల్లీ అని, నేకుల్ లిల్లీ అని అలా పేర్లు ఉన్నాయి. దీన్ని ఎక్కువగా ఏంటంటే మనము ఆర్నమెంటల్ ప్లాంట్గా మాత్రం పెంచుకుంటామండి. ఇది ఒక స్టెమ్కి 2 నుంచి 10 ఫ్లవర్స్ వరకు వస్తాయి. ఇది లీఫ్లెస్ స్టెమ్ అండి. దీనికి ఆకులు ఉండవు. ఇది డిఫరెంట్ కలర్స్లో ఉంటాయండి ఈ ఫ్లవర్స్. మన దగ్గర ఉన్నది ఇప్పుడు ఇది పీచ్ కలర్ అండి. ఇవి కాకుండా ఇంకా వైట్ ఉంటుంది, పింక్ కలర్ కూడా ఉంటుంది. దీని లెంత్ 10 సెంటీమీటర్ల వరకు ఉంటుందండి. ఫ్లవర్ లెంత్ వచ్చేసి ఇదేంటంటే ఎక్కువగా పాలినేటర్స్ను బాగా అట్రాక్ట్ చేస్తుందండి. ఎందుకంటే ఈ ఫ్లవర్ నుంచి ఒక స్వీట్ ఫ్రాగ్రెన్స్ వస్తుంది. దీనివలన పాలినేటర్స్ బాగా అట్రాక్ట్ అవుతాయి. ఇలాంటి ప్లాంట్ మనకి గార్డెన్లో ఉందంటే ఈ మిగతా గార్డెన్లో ఉన్నటువంటి మిగతా ప్లాంట్లు కూడా బాగా పాలినేట్ అవుతాయి. తర్వాత సీడ్స్ ఫామ్ అవుతాయండి. ఈ సీడ్స్ ఏంటంటే సాఫ్ట్గా ఫ్లషీగా ఉంటాయి. ఇవి 2 వారాల్లో మొలకలు వస్తాయండి ఈ సీడ్స్. కానీ ఈ సీడ్స్ ద్వారా వచ్చినటువంటి ప్లాంట్స్ పూర్తిగా ఫ్లవరింగ్ స్టేజ్కి రావడానికి 3 to 6 years వరకు పడుతుందండి. మనకి సీడ్ ద్వారా అయితే ఏంటంటే మనకి చాలా టైం తీసుకుంటుందండి. సో ఆల్రెడీ మనకేంటంటే వెల్ గ్రో అయినటువంటి బల్బ్స్ ఉంటాయండి. ఆ బల్బ్స్ని తెచ్చుకొని మనము ప్రాపగేట్ చేసుకున్నట్లయితే మనము ఎర్లీగా ఫ్లవరింగ్ తీసుకోవచ్చండి. దానికి ఏంటంటే మనం ఎలాంటి బల్బ్ సెలెక్ట్ చేసుకోవాలి, ప్రాపగేషన్ మెథడ్ ఏంటి, కేరింగ్ టిప్స్ ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దామండి. ఇప్పుడు దీనికి మనం సాయిల్ మిక్స్ చూద్దామండి. 40% గార్డెన్ సాయిల్, 30% రివర్ శాండ్, 20% కంపోస్టు, 10% కోకోపిట్ అండి. దీనికి మనం అడిషనల్గా నీమ్ కేక్ కానివ్వండి, ఘనజీవామృతం కానీ కొంచెం యాడ్ చేసుకుంటే మంచిదండి. ఫర్దర్గా మనకి ఏంటంటే రూట్ రాట్ రాకుండా ఉంటుంది. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నట్టుగా నేను మొత్తం 3 మదర్ బల్బులు తెచ్చుకున్నానండి. ఇవి 2, ఇంకోటి కూడా పెడతాను. ఇప్పుడు ఇది 3వదండి. మొత్తం 3 మదర్ బల్బులు తీసుకున్నానండి. దీనికి పక్కన ఏంటంటే బేబీ బల్బ్స్ కూడా ఉన్నాయండి. ఇంకా ఇది ఒక బేబీ బల్బ్ అండి. ఇంకా 2 కూడా ఉన్నాయి. మొత్తము 6 బల్బ్స్ అండి. 3 మదర్ బల్బ్స్, 3 బేబీ బల్బ్స్ తీసుకున్నానండి. వీటిని ఏంటంటే మనము ఈ సాయిల్తో మనం నెక్ వరకు ఫిల్ చేయాలండి. అంటే పైన పాయింట్ ఉంది కదా, ఇదో బేబీ బల్బ్ అండి. నెక్ వరకు ఫిల్ చేసుకోవాలండి మనము సాయిల్తో వీటిని. మనకి ఈ ప్రాపగేషన్ ప్రాసెస్లో బల్బ్ సెలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మ్యాక్సిమం మదర్ బల్బ్స్ని సెలెక్ట్ చేసుకోండి మీరు. దీన్ని ఎలా ఐడెంటిఫై చేయాలంటే ఏ బల్బ్కి అయితే పక్కన బేబీ బల్బ్స్ ఉంటాయో అది మదర్ బల్బ్ అండి. అది కూడా సాలిడ్గా ఉండాలి, పట్టుకుంటే వెయిట్ ఉండాలి, ప్రెస్ చేసి చూసినప్పుడు ఏంటంటే గట్టిగా ఉండాలన్నమాట. ఒకవేళ మెత్తగా ఉంటే మాత్రం ఆ బల్బుని మీరు అవాయిడ్ చేయండి. మీరు బల్బుని కలెక్ట్ చేసేటప్పుడు బల్బుకి డ్యామేజ్ అవ్వకుండా చూడండి. ఎందుకంటే మనము ఇంప్లిమెంట్స్ పెట్టి తీస్తాము. వీటిని తీసేటప్పుడు వాటిని గుచ్చుకోకుండా చూడండి. ఈ బల్బ్స్ ఏంటంటే మనము 2 రకాలుగా ఉంటాయండి. ఒకటేమో డార్మెట్ బల్బ్స్ అనమాట. ఇవి డ్రై లుకింగ్లో ఉంటాయి అనమాట. వీటికి రూట్స్ ఉండవు, ఆకులు ఉండవు. వీటిని అంటే మనం స్టోర్ చేసుకోవచ్చు. స్టోర్ చేసుకొని ఎప్పుడైనా మనం ప్లాంట్ చేసుకోవచ్చు. సెకండ్ వన్ ఏంటంటే యాక్టివ్ బల్బ్స్ అండి. ఈ బల్బ్స్కి ఏంటంటే చిన్న చిన్న ఆకులు ఉంటాయి, ప్లస్ రూట్స్ కూడా ఉంటాయి. వీటిని ఏంటంటే మనం వెంటనే ప్లాంట్ చేసుకోవాలండి. దీనివల్ల అంటే మనకి త్వరగా ఫ్లవరింగ్కి వస్తాయి. ఇవి ప్రతి సంవత్సరము ఈ ప్లాంట్ ఒకసారి డార్మెట్ స్టేజ్కి వెళ్తుందండి. ఈ డార్మెట్ స్టేజ్కి వెళ్ళటం అనేది కూడా ఏంటంటే ఆ ప్రాంతాలను బట్టి ఉంటుందండి. అది ఎప్పుడు వెళ్ళటం అనేది ఈ ఉష్ణమండల ప్రాంతాలు అంటే మనలాంటి ప్రాంతాలు ఏంటంటే వింటర్లో డార్మెట్ స్టేజ్కి వెళ్తుందన్నమాట. దానివల్ల అప్పుడు ఏంటంటే ఆకులు ఉండవు, ఫ్లవర్స్ ఉండవు, బల్బ్ ఏంటంటే ఇన్యాక్టివ్ స్టేజ్లో ఉండిపోతుంది అనమాట. ఈ ఇన్యాక్టివ్ స్టేజ్లో డార్మెట్ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఎలాంటి వాటరింగ్ ఇవ్వకూడదండి. బ్లైండ్గా చెప్పాలంటే ఆకులు ఎండిపోయిన తర్వాత వాటర్ కానీ ఫెర్టిలైజర్ కానీ అసలు ఏమి ఇవ్వకూడదండి. ఆకులు ఉంటేనేమో యాక్టివ్, ఆకులు లేకపోతేనేమో ఇన్యాక్టివ్ అండి. ఇది మనం సాయిల్ ఫిల్ చేసిన తర్వాత ఫస్ట్ టైం వాటర్ ఇచ్చేటప్పుడు మాత్రం ఫుల్గా వాటర్ ఇచ్చుకోవాలండి. మ్యాక్సిమం వాటరింగ్ చేసేసుకోవాలి. తర్వాత మధ్యలో వాటరింగ్ ఇచ్చేటప్పుడు ఏంటంటే మనము సాయిల్ కండిషన్ చూసుకొని సాయిల్ డ్రై అయిపోయినప్పుడు మాత్రమే మనం వాటరింగ్ ఇవ్వాలి. అలా కాకుండా మనం ఓవర్ వాటరింగ్ ఇచ్చామంటే మాత్రము లోపల ఉన్నటువంటి బల్బు కుళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది. లైటింగ్ విషయానికి వస్తేనేమో దీన్ని డైరెక్ట్ సన్లైట్లో పెట్టేసుకోవచ్చండి, ఎలాంటి ఇబ్బంది లేదు. లేదంటే పార్షియల్ షేడ్లో పెట్టుకోవచ్చండి. 2 months తర్వాత మన ప్లాంట్ గ్రోత్ ఇలా ఉందండి. ఫ్లవరింగ్ కూడా వచ్చేసింది. ఎందుకంటే మీకు ఫస్ట్లో చెప్పాను కదా, మనం తెచ్చుకుంది ఏంటంటే యాక్టివ్ బల్బ్స్ అనమాట. దాని కారణంగా మనకి ఏంటంటే 2 monthsకే ఫ్లవరింగ్ వచ్చేసింది. చూడండి, 2 ఏమో ఓపెన్ అయినాయి, ఇంకా 3 బడ్స్ ఉన్నాయి రెడీగా మనకి ఓపెన్ అవడానికి. ఫస్ట్ ఒకటి వచ్చిందండి, సెకండ్ డే 2వ ఫ్లవర్ వచ్చింది. డే బై డే ఒకటి పెరుగుతూ ఉన్నాయండి. ఇప్పుడు మనకి చూడండి 3 ఫ్లవర్స్ వచ్చినాయి, ఇంకొక బడ్ రెడీగా ఉంది ఇంకోటి కూడా.
ఈ 4 అండి. ఇంకొక బడ్ ఉంది 5th ఫిఫ్త్ వన్ ఒకటి ఉంది. ఈ ఇట్లా ఉన్నప్పుడే మనకి ఇంకో స్టెమ్ కూడా వస్తుందండి. స్టార్ట్ అయింది స్టెమ్ కింద. జస్ట్ అది 2-3 డేస్లోనే సెకండ్ స్టెమ్ మనకి ఇంత లెంతీగా వచ్చిందండి. ఇది సెకండ్ స్టెమ్. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.